ఆగస్టు 30, 31 తెలుగు రాష్ట్రాలు వర్షాలతో మునిగిపోయాయి. జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటికి ఎన్నోసార్లు వాయుగుండాలు వచ్చినా, ఇప్పుడు వచ్చిన ఈ వాయుగుండం సృష్టించినంత విలయం బహుశా గడిచిన కొన్నేళ్లలో ఎప్పుడూ జరగలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్కడో ఉత్తరాంధ్రలో కళింగపట్నం దగ్గర తీరం దాటిన వాయుగుండం కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఇంత బీభత్సం సృష్టించింది. వాయుగుండం తీరం దాటిన శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం ప్రాంతంలో మామూలు వర్షమే పడింది. పెద్దగా ఈదురుగాలులు కూడా లేవు. దీంతో అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతంత మాత్రం ప్రభావం ఉంటుందనుకున్న కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ, ఇటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రం రికార్డు స్థాయి వర్షాలు నమోదయ్యాయి. విజయవాడ చరిత్రలో గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ కురవనంత వర్షం కురిసింది. నగరమంతా నీట మునిగింది. లక్షల మంది బాధితులుగా మిగిలారు. సెప్టెంబర్ 2 మధ్యాహ్నం వరకు అందిన లెక్కల ప్రకారం విజయవాడ వరదలు, భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ, గుంటూరు, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాలతో పాటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 25.4 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా తుంపల్లిలో 22.1 సెంటీమీటర్లు, గాంధారిలో 18.5 సెంటీమీటర్లు ఇలా భారీ స్థాయిలోనే వర్షాలు పడ్డాయి. కానీ రెండు రాష్ట్రాల్లోని ఆ 4 జిల్లాల్లో ఉన్న ప్రభావం తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో లేదు. అటు ఏపీలోని విజయవాడ, గుంటూరు, ఇటు తెలంగాణలో ఖమ్మం, నల్గొండ ఈ 4 జిల్లాలు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లాలు. దీంతో ఆ 4 జిల్లాల్లో కురిసిన వర్షాలు, అక్కడ సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజలు చాలా ఎక్కువే. ఖమ్మం, నల్గొండలో కురిసిన వర్షాల ధాటికి విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారులు నీట మునిగాయి. దీంతో రాకపోకలకు బ్రేక్ పడింది. విజయవాడ, హైదరాబాద్ రోజుకి సుమారు 24,000 వాహనాలు తిరుగుతాయి. దీంతో గడిచిన 24 గంటలుగా అక్కడ రాకపోకలు స్తంభించడంతో రెండు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు రైల్వే లైన్లు కూడా దెబ్బతినడంతో విజయవాడ మీదుగా నడిచే 130 రైళ్లను రద్దు చేశారు. ఆగస్టు 31 రాత్రి ఖమ్మంలో కురిసిన వర్షం ధాటికి జనం అల్లాడిపోయారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. దానికి తోడు మున్నేరు వాగు పొంగడంతో కట్టుబట్టలతో జనం మిగిలిపోయిన పరిస్థితి నెలకొంది. ఈదురుగాలులకు కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్ ఫోన్ టవర్లు పనిచేయలేదు. ఖమ్మం, హైదరాబాద్ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. పాలేరు వరద ఉధృతికి కూసుమంచి దగ్గర హైవే ధ్వంసమైంది. మంత్రి పొంగులేటి నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో వరదలో చిక్కుకుపోయారు. జనం కట్టుబట్టలతో మిగిలిపోయారు. దేశం మొత్తం మీద ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో 16% అదనంగా వర్షాలు పడ్డాయి. దాదాపు అదే పరిస్థితి ఈ నెలలో కూడా ఉండవచ్చనే ఐఎండీ అంచనా. చాలా చోట్ల రుతుపవనాల ప్రభావంతో సాధారణ వర్షపాతాలే నమోదవుతాయని వెల్లడించింది. అయితే ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నది వాతావరణ శాఖ తాజా హెచ్చరిక. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో భారీగా వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని కూడా వార్నింగ్ ఇచ్చింది.